కటికి వాటర్ ఫాల్స్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హే గైస్, నమస్తే. లాస్ట్ వీడియోలో బొర్రా కేవ్స్ నుంచి వచ్చేసి చేదార్లో రెస్టారెంట్ లాగాం మీల్స్ విత్ చికెన్ కర్రీ చెప్పుకుని తినేసాం. ఫుడ్ అయితే బాగుంది. వీళ్ళు కూడా మన బ్రోకి తెలిసిన వాళ్ళే. వీళ్ళైతే బెంగాలీ వాళ్ళు, తెలుగు భలే మాట్లాడుతున్నారు. నాకైతే భలే అనిపించింది. తర్వాత వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయిపోయాం. వెళ్లేదారిలో గ్రీనరీతో సీనరీస్ అయితే పిచ్చెక్కించాయి. టోల్ కూడా ఉంది ఇక్కడ. బైక్స్ కింద పెట్టేసి ట్రెక్కింగ్ అయితే మొదలు పెట్టేసాం. అలా వెళ్తుంటే మధ్యలో రైల్వే ట్రాక్ అయితే కనిపించింది. వచ్చేసాం అనుకుంటే అలా వెళ్తూనే ఉన్నాం, కానీ అయినా రావట్లేదు. మనోడు ఆల్రెడీ అవుట్ అయిపోయాడు. చెట్టితో ఉన్న వాళ్ళు కూడా నిలబడుతున్నారు. వీడికి ఏమైందో కానీ వంగిపోయాడు. ఫైనల్లీ వాటర్ ఫాల్స్ ని చూడగానే మైండ్ పోయింది నాకైతే. ఇంకా వెంటనే వీడియోస్ కోసమని వాటర్ ఫాల్స్ లో దిగిపోయాం. దిగిన తర్వాత అర్థమైంది వాటర్ అయితే -డిగ్రీస్ లో ఉందని. నాకైతే మొత్తం ప్యాక్ అయిపోయింది అనమాట. మొత్తానికి కటికి వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే బాగా అనిపించింది. మీరు వస్తే తప్పకుండా రండి. తర్వాత వచ్చిన దానిలోనే నడుచుకుంటూ స్వీట్ కార్న్ తినుకుంటూ అరకు వ్యాలీకి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఆపి పొగడి అయితే తినేసాను. అప్పుడే అర్థమైంది వీళ్ళు బ్యాగ్ మర్చిపోయారని షాప్ దగ్గర. ఈ గ్యాప్ లో మళ్ళీ స్వీట్ బన్ తినేసాను. వీళ్ళ వెనకాల వస్తారని ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఇంకా చూసుకోండి, ఘాట్ రోడ్స్ ఫుల్ చీకటి. చలి గురించి అయితే చెప్పనవసరం లేదు. మొత్తానికి అరకు వ్యాలీ వచ్చేసాం. కలర్ఫుల్ గా లైటింగ్ తో మెరిసిపోతుంది చూడండి. అదే అనమాట. అసలే చలి చంపేస్తుందంటే మనీ బ్రో వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి షార్ట్స్ వేసుకుని వచ్చాడు. ఇంకా వాడి పరిస్థితి గురించి ఆలోచించండి. నోట్లోకి వచ్చేసాయంట. అదనమాట మ్యాటర్. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.